వెంబడించినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడ్డాయి. 45వ మాట, ఉన్నత దేవుడు అయ్యా ఉన్నత దేవుడు కాపరిగా కొన్ని నిమిషాలే మాట్లాడతారు. ఎందుకంటే టైం ఇప్పుడు దాటిపోతూ ఉంది. వెనక కొనుక్కునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, ఇంకా మొదలేదు ఇంకా మొదలేదు అని. కానీ దేవుని వాక్యము మనకు చాలా అవసరం. నీ బ్రతుకు నా బ్రతుకు బాగుపడాలంటే దేవుని వాక్యం అవసరం. కాకపోతే దేవుని వాక్యం నీకు అవసరం కాకపోతే బాయ్ అసలు అన్నాడు ప్రభువారు. దేవుని యొక్క వాక్యం మలమగలిగినటువంటి వాక్యం, దుడ్డు తేనే దారుణ కంటే మధురమైనటువంటి వాక్యం. ఈ బ్రతుకులు ఉంటేనే తప్ప లేకపోతే చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోతాను. పాతాళం పాతాళాన్ని కూడా దాన్ని ప్రభు గుర్తించారు. సమాజం చెప్తున్నాను మాట, మొత్తం మాటలు కాదు, పేరు ప్రఖ్యాతులకి నిలబడాలి. ఇక్కడ ప్రభు నాకు చేసినటువంటి ఆ మేలులు ఆయన కార్యములన్నీ కూడా 46 సంవత్సరాల నుంచి నేను వెంబడిస్తున్నాను. ఆయన నా భర్త, నా యజమానుడు, నా ప్రాణప్రియుడు, నా ప్రాణప్రియుడా ప్రాణప్రియుడు, ప్రాణ స్నేహితుడు, ఆయన సమానుడు కాదు యేసు ప్రభువు. ఆయన చంపుతారని ఇది కూడా గెచ్చమని తోటలో మోకళ్ళ మీద ప్రాంతంలో ఉంటుంటే యువదాసు తెలియదు. కొంతమంది తీసుకొని ఆయన దగ్గరికి పోతే ఆయన అన్నాడు,
ఏమన్నాడు తెలుసా? చెలికాడా నువ్వు చేయవలసింది చెయ్యాలన్నాడు. యేసు ప్రభు మాట ఆ గెచ్చమని తోటలో రాత్రి వేళ మోకాటి మీద ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు చెవుకు వచ్చి శత్రు సమూహం వచ్చి సిరివేస్తానని బాగా తెలుస్తాయి. ఆయన దొంగతానని ఆయన తెలుసు బాగా తెలిసి అన్నాడు. ఇసుకరియత్తు ముందు పెట్టుకున్నప్పుడు, చెలికాడా నువ్వు చేయవలసింది అయ్యా, ముద్దు పెట్టుకున్నాను ఒప్పు చెప్తానికి వచ్చావు తోటలోకి, సంపుతాడని తెలిసి కూడా ప్రేమించాడు యేసయ్య. ఎంత మంచి దేవుడు ఆయన, ఎంత మంచి కరుణ వాత్సల్యం కలిగినటువంటి వాడు. గర్భవాసన మరియు గర్భవాసన పరిశుద్ధాత్మ శక్తికి వారు జన్మించిన దేవుడు. నీవు ఆయన వెంబడించేశావు, నీవు ఆయన మాట వింటేశావు. కుమారుడా బాయ్ నీవు ఆయన వెంబడించేశావు. నిత్యం ఆయన వెంబడించినట్లయితే పర్లోక రాజ్య మహిమను నీ చేతికి ఒప్పచెప్పబోతున్నాడు. ఆయన పర్లోక మహిమను నీకు ఇవ్వబోతున్నాడు. తెలుసా? యేసు ప్రభు నమ్ముకుంటే వచ్చేది ఏది ఏమి కనపడదు. ఇప్పుడు నీకు కానీ తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కనపడు. నీ ఆత్మ జీవితం ఆత్మే పరమాత్మ. శరీరము ఆత్మ ప్రాణము మానవుల యొక్క జీవితానికి ఇచ్చినటువంటి బహుమానాలు ఆశ్చర్యం. ఆత్మను సాగుతే చెడిగారా నువ్వు చేయవలసి అనగానే పుష్కరికి వెళ్ళి యేసు ప్రభువును పెట్టుకున్నాడు, ముందు పెట్టుకున్నాడు. అంటే శిరస్సులు అందరూ ఒకే దశలో ఉంటారు, ఒక గతాలు తెలుసుకుని చూస్తారు. కనుక యేసు ప్రభు ఎవరో తెలియదు కనుకనే ఆరవారగా పుష్కరికి 30 రూపాయలు అమ్ముకున్నాడు. ఆయన అట్టి దేవుడిని ఆరాధన చేస్తున్నాము. తెలుసా? మామూలు మనిషి కాదు ఆయన, మామూలు దేవుడు కాదు. గ్రహించు, అగ్ని ఉన్నాడు. నా మాటలు అగ్ని వంటివి కావా? నా మాటలు బండలను పదవి వచ్చి శుద్ధి లాంటివి కావా? నా జీవితాన్ని 3 రోజులు మార్చాడు. నా పాప జీవితంలో